ఒకప్పుడు తెలుగు సినిమా ఏదైనా హిందీలో డబ్బింగ్కు వెళ్లాలంటే అదో పెద్ద ప్రాసెస్. అందుకే అప్పట్లో ఇక్కడ హిట్ అయిన సినిమాల్ని అక్కడి హీరోలతో రీమేక్ చేసేవారే కానీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేవారు కాదు. అలా వచ్చిన మూవీస్ హిమ్మత్వాలా, సింహాసన్, లిస్ట్ ఇలా చాంతాడంత ఉంది. స్ట్రెయిట్ మూవీ చేసినా బలమైన మార్కెట్ ఏర్పడుతుందన్న గ్యారంటీ లేదు. లోకనాయకుడు కమల్, సూపర్ స్టార్ రజనీ కూడా ఆ ధైర్యం చెయ్యలేదు. వారు కూడా అక్కడ స్ట్రెయిట్ మూవీలలో యాక్ట్ చేశారే కాని వాళ్ల సినిమాలు డబ్ చెయ్యలేదు. కాని వన్స్ అపాన్ ఏ టైమ్ క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో నాకు తెలిసినంతవరకు ఫస్ట్ బైలింగ్వల్గా షూట్ చేస్తూ అంతం మూవీ చేశారు. సినిమా బాగున్నా కాని జనాలు ఎందుకో తిరస్కరించడంతో ఇక అలాంటి ధైర్యాన్ని ఎవరూ చెయ్యలేదు. కాని కోలీవుడ్ లెజెండ్ శంకర్ తన మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేసి కాదలంతో డబ్బింగ్ మార్కెట్ని స్టార్ట్ చేశారు. కానీ డబ్బింగ్ కూడా కొన్ని సెలెక్టివ్ మూవీస్ మాత్రమే అయ్యేవి. ఇక మన టాలీవుడ్ హీరోలు అయితే చెప్పక్కర్లేదు. ఒక నాగార్జున మాత్రం అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి ప్రతిబంధ్, ఆగ్గా గుండరాజ్ మూవీస్తో మార్కెట్ తెచ్చుకున్నా ది జెంటిల్మాన్ డిజాస్టర్తో మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. ఇంక వెంకటేష్ కూడా అంతే, తక్దీర్వాలా తర్వాత మళ్లీ అటు కన్నెత్తలేదు. మన లెజెండరీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా అంతే. కాని మన దర్శకధీరుడు రాజమౌళి తన మార్కెటింగ్ స్ట్రాటజీతో సౌత్ ఇండియన్ మూవీస్ ముఖచిత్రాన్ని మార్చేశాడు. బాహుబలి తర్వాత పానిండియా చిత్రాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నే తలదన్నేలా ఆల్ టైమ్ రికార్డు బ్లాక్ బస్టర్స్ సౌత్ నుంచి వస్తున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కల్కిలను దాటేందుకు నార్త్ మేకర్స్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అయితే టాలీవుడ్ సినిమాలు ఎంత బంగారుగనులో అర్థం కావాలంటే మనీష్ షా మాటల్లోనే విని అవాక్కవ్వాల్సిందే. గోల్డ్ మైన్స్ అంటే గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్. యూట్యూబ్ని రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్లకి దీని గురించి పరిచయం అక్కర్లేదు. అవును, ఇది ఒక యూట్యూబ్ ఛానల్. ఎంత పెద్దదంటే ఇది ప్రపంచంలోనే 10వ అతి పెద్ద యూట్యూబ్ ఛానల్ అని, దీనికి 10 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారని, ఏడాదికి 400 కోట్ల రెవెన్యూ చూపిస్తోందని అంటే నమ్ముతారా? అవునండి, ఇది నిజం. ఇవన్నీ పైన చెప్పుకున్న మనీష్ షా చెప్పినవే. కాని ఈయన పట్టిందల్లా బంగారం కావడానికి పునాది వేసింది తెలుగు మరియు సౌత్ సినిమాలే. 2004లో రిలీజైన తెలుగు మూవీ మాస్ అనే నాగార్జున మూవీని వీళ్లు కేవలం 7 లక్షలకు కొని మేరీ జంగ్ పేరుతో డబ్బింగ్ చేస్తే కోట్ల రూపాయల కనకవర్షం కురిపించిందట. అల్లు అర్జున్ అల్ట్రా డిజాస్టర్, వరుడు. దీన్ని చూసి మనం పరుగులు పెడితే ఈయన కేవలం 10 లక్షలకు కొనుగోలు చేశారట. ఇప్పుటికి అది 20 కోట్లకు పైగానే విలువ చేసిందట. జూనియర్ ఎన్టీఆర్ శక్తి ఇక్కడ శక్తి చూపించకపోయినా హిందీలో తన శక్తిని చూపించిందట. సూర్య డబ్బింగ్ మూవీ అంజాన్, అదేనండి, సికందర్ సైతం డబ్బులు తెచ్చిపెట్టిందట. నార్త్ ప్రేక్షకులు కోరుకునే మాస్, కమర్షియల్ సినిమాలు ఇవ్వడంలో బాలీవుడ్ వెనుకబడటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మనీష్ షా వివరించారట. అనువదించేటప్పుడు చేయించే ఎడిటింగ్లు చాలా ప్లస్ అవుతాయని అంజాన్, వరుడు నిరూపించాయట. ముంబైలో ఉండే దర్శకుల టార్గెట్ సిటీ ఆడియన్సే. కాని అసలైన బాక్సాఫీస్ సత్తా మాస్లో ఉంటుందని ఆయన అన్నారు. అల వైకుంఠపురములో, జెర్సీ సినిమాలు డబ్బింగుల రూపంలో చూసేయడం వల్లే రీమేకులు కనీస స్థాయిలో కూడా ఆడలేదనే లాజిక్ చెప్పుకొచ్చారు. చూశారుగా తెలుగు సినిమా ఆయనకు బంగారు బాతులా ఎలా మారాయో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.